రెండుగా విభజించబడ్డాయి. ఇది జరిగి పుష్కర కాలం అయింది. దానికి ముందు చరిత్ర కూడా అందరికీ తెలుసు. నిజం చెప్పాలి అంటే 2000 సంవత్సరం తర్వాత తెలంగాణ ఉద్యమం సాగుతూనే ఉంది. అది 2014 నాటికి ఫలప్రదమైంది. ఈ మధ్య కాలం అంతా కూడా తెలంగాణకు అనుకూలంగా వ్యతిరేకంగా బిగ్ డిబేట్స్ సాగాయి. చివరికి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం అన్నది అనివార్యమైంది. ఇది సజీవమైన నిజం. ఇందులో ఎలాంటి కల్పనికత కూడా లేదు. తమ ఆకాంక్షలను జనంలో కూడా పెట్టి ఉద్యమంగా మలిచి తెలంగాణను సాధించుకుంది అక్కడ పౌర సమాజం. అందువల్ల తెలంగాణ తెచ్చినా ఇచ్చినా లేదా పోరాడిన ఘనత అంతా 4 కోట్ల తెలంగాణ ప్రజలదే అనడం సబాబు. మరోవైపు చూస్తే తన సొంత అస్తిత్వం కోసం, ఆత్మ గౌరవం కోసం తెలంగాణ తొలి విడత కానీ మలి విడత కానీ పోరాటం సాగింది. తామే సొంతంగా పాలించుకోగలమన్నది వారి కోరిక. దానికి ప్రతిపాదిక కూడా ఉంది. హైదరాబాద్ స్టేట్ గా అంతకు ముందు ఉంది. ఉమ్మడి ఏపీ విలీనం కాకముందు తెలంగాణ సొంత అస్తిత్వం అది. దానికంటే ముందు 12వ దశాబ్దం తరువాత కూడా కోస్తా రాయలసీమ నుంచి తెలంగాణ విడివాడి వేరేగా ప్రాంతీయంగా కూడా ఉంది. దీని చరిత్ర కూడా చెబుతుంది. ఇలా తెలంగాణ అన్నది చాలా దశాబ్దాలుగా వేరుగా ఉంటూ వస్తుంది. కలిసి ఉన్నది మాత్రం 60 ఏళ్లు అయినా కానీ తొలి విడత మలి విడత ఉద్యమం కాలాన్ని తీసి పక్కన పెడితే గట్టిగా 4 దశాబ్దాల సామరస్యంగా ఉన్నారేమో అని చెప్పాల్సి ఉంటుంది. ఇక తెలంగాణలో సెంటిమెంట్ గట్టిగానే ఉంది. అది కేవలం నాయకుల్లోనే ఉంది. ప్రజల్లో లేదు అనుకుంటే కూడా పొరపాటే. ప్రజలు ఎన్నికలప్పుడు తమ రాజకీయ చైతన్యాన్ని చూపిస్తేనే ఉంటారు. అక్కడ పార్టీలకే వారు ఓట్లు వేసి గెలిపిస్తూ ఉంటారు. అదే సమయంలో ఆంధ్ర నాయకత్వం ముద్రతో ఉన్న పార్టీలను మెల్లగా చేలు చెట్టుగా చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఇటీవల చరిత్రనే ఉంది. అలాంటప్పుడు ఏపీలోని పార్టీలు తెలంగాణలో పోటీ చేయాలనుకోవడం మీద కూడా చర్చ అనేది సాగుతుంది. ఏపీ భౌగోళికంగా పెద్ద రాష్ట్రం, పైగా రాజకీయంగా స్పేస్ కూడా కల్పించినంతగా ఉంటుంది. ఇక ఏపీని ఎంతగానో అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది. ఏపీ ప్రజల ఆలోచనలు ఆశలు కూడా ఎక్కువగానే ఉన్న తరుణంలో ఏపీలో ఉన్న పార్టీలు ముందుగా చేయాల్సింది తమ గడ్డ మీద నవ నిర్మాణం చేయడమే అన్న సూచనలు సలహాలు మేధావులు నుంచి వినిపిస్తూ ఉన్నాయి. ఇక తెలంగాణలో పోటీ చేయకూడదా, రాజ్యాంగం కల్పించిన హక్కు, ఇవన్నీ ప్రకటనలకు నినాదాలకు బాగానే ఉంటాయి. కానీ ఆచరణలో మాత్రం ఇబ్బందులు ఉంటాయి. అక్కడ ప్రజలు మనోభావాలు ఎమోషన్స్ అన్ని కూడా గమనంలోనే తీసుకున్నప్పుడు ఇప్పటికిప్పట్లోనే ఆంధ్ర పార్టీలకు తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించే అవకాశాలు అయితే కష్టమన్న విశ్లేషణ కూడా ఉంది. మరిన్ని దశాబ్దాలు గడవాలి, మరికొన్ని తరాలు ముందుకు సాగాలి. అప్పుడు ఖచ్చితంగా అక్కడ కూడా స్పేస్ ఉండొచ్చేమో. కానీ ఇంకా పచ్చిగా ఉన్న ఈ నేపథ్యంలో అయితే ఈ తరహా రాజకీయ విన్యాసాలకు భంగపాటు తప్ప మరేమీ దక్కవనేది కఠినమైన విశ్లేషణగానే ఉంది. అప్పుడు ఖచ్చితంగా అక్కడ కూడా స్పేస్ ఉండవచ్చేమో. కానీ ఇంకా పచ్చిగా ఉన్న ఈ నేపథ్యంలో అయితే ఈ తరహా రాజకీయ విన్యాసాలకు భంగపాటు తప్ప మరేమీ దక్కదన్నది కఠినమైన విశ్లేషణగానే ఉంది. అందువల్ల ఏపీలో ఉన్న ప్రాంతీయ పార్టీలు తమ పార్టీ రాష్ట్రం మేలు కోసం గట్టి ప్రయత్నం చేయడం ద్వారా ముందుకు సాగడమే తక్షణ కర్తవ్యం అని అంటున్నారు అంతా.